సెగ్మెంట్ ఏంటో చూసేద్దాం. ఏమయ్యా, కట్టుకున్న భార్యకి కన్న తండ్రికి కడుపును పుట్టిన బిడ్డకి తెలియకుండా ఇల్లమ్మేశావు, తప్పు చేసావు. ఒప్పుకుంటాను సార్, కానీ ఈ ఒక్క తప్పే నేను న్యాయంగా చేశాను సార్. మాట్లాడుకు, చేసింది తప్పు మళ్ళీ న్యాయమా? అవును సార్, ఎందుకంటే అసలు తప్పులు అంతకంటే పెద్ద తప్పులు మరెన్నో చేశాను కాబట్టి. నేను మధ్య తరగతి కుటుంబంలో పుట్టి మొదటి తప్పు చేశాను. పెళ్లి చేసుకుని అంతకంటే పెద్ద తప్పు చేశాను. అధిక సంతానాన్ని కని క్షమించరాని తప్పు చేశాను సార్. నన్ను కని పెంచి పెద్ద చేసిన నా తండ్రికి కంటి ఆపరేషన్ చేయించకుండా బాధ పెట్టి గుడ్డివాడిని చేసి దస్తావేజుల మీద సంతకం చేయించుకుని కొడుకుగా తప్పు చేశాను సార్. ఒక్కగానొక్క కొడుకని నన్ను నా కుటుంబాన్ని ఉద్ధరిస్తాడని వాడికొచ్చిన కట్నం డబ్బులతో ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయించొచ్చని ఆశతో వాడిని మాత్రమే పెద్ద చదువులు చదివించి ఆడపిల్లలకు అన్యాయం చేసి తండ్రిగా తప్పు చేశాను సార్. కట్నం తక్కువ అడిగాడని కక్కుర్తిపడి వాడు ఎవడో కూడా తెలుసుకోకుండా నా పెద్ద కూతురిని ఎవడకో ఇచ్చి పెళ్లి చేసి దాని పసుపు కుంకాలు తుడిపేసి తండ్రిగా మరో తప్పు చేశాను సార్. నా రెండో కూతురు దాని కష్టం మీద అది సంపాదించుకుంటుంటే ఆ డబ్బులు వాడుకున్నాను. ఈ అభాగ్యుడు పెళ్లి చేయలేడని తెలిసి దాని భర్తని అదే వెతుక్కుని వెళ్ళిపోతే భారం తగ్గిందని బాధ్యత లేని తండ్రిగా తప్పు చేశాను సార్. ఫస్ట్ మార్కులతో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన నా మూడో కూతుర్ని ఎక్కువ చదువుకుంటే అంతకంటే ఎక్కువ చదువున్న భర్తను తీసుకురావాల్సి వస్తుందని చదువుకుంటా నాన్న అని నోరు తెరిచి అడిగితే వద్దమ్మా అని నోరు నొక్కేసి దౌర్భాగ్యుడిని మరో తప్పు చేశాను సార్. ఇలా ఒక తండ్రిగా ఒక కొడుకుగానే కాదు, ఒక అన్నగా నా చెల్లెళ్ళు కూడా పట్టించుకోలేదు. తప్పు చేస్తే అడగకుండా మౌనంగా ఉండి మరో తప్పు చేశాను సార్. ఇలా ఎన్నో తప్పులు చేశాను. నేనే కాదు, ఈ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఇదే తప్పులు చేస్తున్నాడు సార్. ఎందుకంటే బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు, పెరిగిన ధరలు, తరగని బాధలు, పాలవాడికి నీలవాడికి రెంట్కి కరెంటుకి రేషన్కి మందులకి కొడుకులకి కూతుళ్ళకి చదువులకి డబ్బులకి అప్పులకి పబ్బాలకి పెళ్లిళ్ళకి శుభాలకి అశుభాలకి ప్రతిదానికి ఖర్చు ఖర్చు ఖర్చు. తెల్లవారితే సమస్య, నోరు తెరిస్తే డబ్బు, అడిగి వేస్తే అప్పు. అన్నిటికీ సాకు 1వ తారీఖు, అది సర్వరోగ నివారిణి. 1వ తారీఖు అని 30 రోజులు ఎదురు చూస్తుంటే అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది సార్. వరద బాధితుల్ని ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు 1వ తరగతి వాడికి 2వ తరగతి, 2వ తరగతి వాడికి 3వ తరగతి, ఇలా అన్ని తరగతుల వాళ్ళకి ఎదుగుదల ఉంది సార్. కానీ ఒక మధ్య తరగతి వాడికి మాత్రం ఎదుగుదల లేదు సార్. ఎందుకంటే ఒక్కడు రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడితే 10 మంది కుక్కల్లా తినే ఈ సాంప్రదాయం మారనంత వరకు ఈ మధ్య తరగతి కుటుంబం పరిస్థితి ఇంతే సార్, ఇంతే. నా కష్టం ఏ దేవుడు తీర్చలేడు కాబట్టి, నా కొడుకు తండ్రి సమస్యలు నాయిగా భావించాను కాబట్టి ఆ ఇల్లు కూడా నాదే అనుకునే భావంతో అమ్మేశాను సార్. కానీ అందులో 1 రూపాయి కూడా వాడుకోలేదు సార్. 5,000 పెట్టి రిక్షా మాత్రం కొన్నాను. ఎందుకంటే ఇప్పుడు నా గుడిసె కూడా అమ్ముకోకుండా ఉంచుకోవాలి. నేను చేసిందే తప్పైతే ఈ అభాగ్యుడిని, ఈ అల్పుని మీరు శిక్షించండి సార్, శిక్షించండి. మీరు శిక్షించే శిక్ష 50 సంవత్సరాల మధ్య తరగతి జీవితం అనుభవించే శిక్ష కంటే అది పెద్దది అవ్వదు సార్. సార్, ఈ శిక్ష నాతో పాటు నా పిల్లానికి కూడా వేయండి సార్. ఇక దండం పెడతాను సార్. ఇంద్రజ గారు, మీకు ఎలా అనిపించింది ఇది? ఒక్క మాటలో చెప్పాలంటే వన్ మ్యాన్ షో. యు హావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. ప్రతిసారి మీరు మమ్మల్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రతిసారి మీకు ఇచ్చిన అవకాశాన్ని చాలా చాలా బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు నూకరాజు. యు హావ్ ఆల్రెడీ ప్రూవ్డ్ యువర్ వెర్సటైల్ పర్ఫార్మర్, బట్ మళ్ళీ ఒక్కసారి ప్రూవ్ చేశారు. అండ్ అన్ని డైలాగ్లు కూడా ఎంత ఫీల్ తో, ఎంత ఎమోషన్ తో, అండ్ జస్ట్ సింగిల్ టేక్ లో వితౌట్ ఎనీ రిపిటేషన్స్ కానీ లేదా కట్ చేసి చేయడం కానీ ఏం లేకుండా మా నూకరాజు పర్ఫార్మ్ చేశాడు. యువర్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ రాజు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఆది గారు, అమ్మ 1వ తారీఖు సినిమాలో ఎల్బి శ్రీరామ్ గారు చెప్పిన యాస్టీస్ డైలాగ్ అది. నాకు తెలిసి ఎల్బి శ్రీరామ్ గారు విన్నా ఆయన కూడా షాక్ అవుతాడు. వాడు అంత పర్ఫెక్ట్ గా చెప్పాడు.
ఆ సినిమాకి ఆయనే వన్ ఆఫ్ ద రైటర్. ఆయన రైటర్గా ఈవీవి గారికి ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆయన బాగా చెప్తున్నాడు, నెరేట్ చేస్తున్నాడు అని చెప్పి ఆయన్నే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ పెట్టడం జరిగింది. ఆయన దాన్ని ఓన్ చేసుకొని ఎంత బాగా అయితే చెప్పాడో ఈ రోజు వీడు కూడా అంతే బాగా ఓన్ చేసుకొని ఆ డైలాగ్ యాజ్ ఇట్ ఈజ్ మాడ్యులేషన్స్ అవి యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ మిస్ అవ్వకుండా అలాగే చెప్పాడు నూకరాజు. నిజంగా హెడ్స్ ఆఫ్ రచ్ సూపర్, అదరగొట్టావు. థ్యాంక్ యూ ఆది గారు. ఒక్క నిమిషం నేను కూడా చెప్పాలి తమ్ముడు గురించి. నిజంగా తమ్ముడు మేడం మల్టీ టాలెంటెడ్. పాటలు పాడతాడు, డాన్స్ చేస్తాడు, రైటింగ్, యాక్టింగ్, మిమిక్రీ, ఇప్పుడు ఇలా సింగిల్ డైలాగు. తమ్ముడు హ్యాట్స్ ఆఫ్ రా. ఏదన్నా పర్ఫెక్ట్ ఒకటి చేయరా. సో నూకరాజు, ఫైనల్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేడం, ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఏ పర్ఫార్మెన్స్ ఇచ్చినా, అది ఏ పర్ఫార్మెన్స్ చేసినా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇది ఇలాంటి ప్లాట్ఫామ్ అనేది ఒకటి లేకపోయి ఉంటే ఐ థింక్ నాకు తెలిసి నాలో నేను ఇంత చేయగలను అనేది కూడా నాకు వచ్చేది కాదేమో. బట్ ఎప్పుడు ఏది ఇచ్చినా సరే నా వంతు నేను ఎలా చేయగలుగుతానో అలా అయితే చేసి దానికైతే ఏదో చేయగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ నూకరాజు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. అందరూ మన ఇంటికే వచ్చి ఇక్కడే గోరింటాకు పెట్టుకోపోతున్నారు. అది ఒక పెద్ద పండుగగా మనం జరపబోతున్నాం. గోరింట పండగ ఇది మా ఇంటి పండగే కాదు, మీ ఇంటి పండగ కూడా. చక్కగా పసుపది రాశారు, బాగుంది. మరి గోరింటా కూడా పెట్టేస్తే ఇంక మేము బయలుదేరుతాం. అరేరే, ఇప్పుడే కదా వచ్చారు. ముందు ఆడాలి, పాడాలి. అదిరింది మామ, అదిరిందిరో. మన నాగరాజు నిన్ను అడిగినట్టు చెప్పమన్నాడమ్మా. నాగరాజు ఎవరు బామా? మీ మన్వడా? ఓ ఊరుకమ్మా, మన క్లాస్మేట్. ఎంత మేకప్ వేసుకున్నా నీ వయసు నా వయసు ఒక్కటేనా. వాట్ ఎ మ్యాజికల్ వాయిస్ అండి. ఐస్ క్రీమ్ లా అలా మెల్ట్ అయిపోతుంది. ఈ 2 నెలలు శ్రావణ మాసం, కార్తీక మాసం కదా, మనల్ని ఎవరు టచ్ కూడా చేయలేరు. అంటే మాకు 2 నెలలు ఆయుష్ పెరిగింది. చిరంజీవి గారికి నేనంటే ప్రాణం. ఎలా రా? కోడి కూర చిల్లగారి, కోడి వడ్డించుకో ఒక్కసారి. నాకు డైరెక్ట్ అయితే రజనీకాంత్ గారు. వసి వెజిటేరియన్ లైఫ్ ఫాలో అవ్వడం వల్ల అందం పరంగా కావచ్చు, చాలా విషయాల్ని మీరు కాపాడుకోవచ్చు. నేను ఇక్కడ కూర్చున్నాను కదా, నా స్కిన్ ఎలా ఉంది? హూ ఇస్ షైనింగ్ మోర్ అంటారు? ఇంద్రజ మేడం. మీకు కళ్ళు తెలుస్తుందా ఫస్ట్? ఇప్పుడు నవమాసాలు బేబీని మోసినట్టు బలూన్ ని మోయాలి. శ్రీదేవి నుంచి శ్రీ తీసుకొని పాట మొదలు పెడదాం. శ్రీరస్తు శుభమస్తు. సింబలే సింబలే అంబరాలు వందలే హాయిలే. వెందలమ్మా వేడొచ్చి ఏనుగమ్మా మారీలు. చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాసిచు కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగా బీరాయిలే. గిది కడుపు మండిన కాకుల కథ. ఒక యాక్టర్ మానస్ కదా.
కోడల్ని ముట్టుకుంటే వాడు సర్రు అంటాడు.